ఇమాజిన్ 2030లో ఓటర్ లిస్ట్ లో నీ పేరు లేదంటే ఏం చేస్తావు? అప్పుడే ఈ వీడియో ఎందుకు చూడలేదురా అని నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ అప్డేట్ చేసిన కొత్త ఓటర్ లిస్ట్ వచ్చేసింది. అది ఎలా చూడాలో మీకు తెలుసా? నేను చెప్తా. చూసారా కొత్త ఓటర్ లిస్ట్ లో మన పేరు డీటెయిల్స్ ఎలాగున్నాయో. ఇందులో నీ పేరు ఉందో లేదో ఇప్పుడే తెలుసుకో. ఒకవేళ లేకపోతే అప్లై చేసుకోవడానికి ఆగస్ట్ 31 లాస్ట్ డేట్. అది ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. హలో గైస్, వెల్కమ్ టు రవితో సరదాగా. మన ఈ రోజు వీడియోలో అసలు కొత్తగా అప్లై చేసిన ఓటర్ లిస్ట్ ఎక్కడ ఉంది, ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు ఏపీటీఎస్ అన్ని రాష్ట్రాల్లోని ఓటర్స్ మళ్ళీ రీవెరిఫికేషన్ జరిగింది. మన ఇంటికి వచ్చి ఆధార్ కార్డు ఫోటోలు తీసుకొని డీటెయిల్స్ రాసుకున్నారు. బట్ దాచుకున్న తర్వాత సైలెంట్ గా గవర్నమెంట్ దీనికి సంబంధించిన లిస్ట్ అనేది విడుదల చేసింది. విడుదల చేయడం అంటే ఏంటి? ఇప్పుడు రీసెంట్ గా ఎవరైతే అప్డేట్ చేయించుకున్నారో, ఇంటింటికి వచ్చి రాయించుకున్నారు కదా, వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఆ లిస్ట్ లో ఉంటాయి అనమాట. ఇన్ కేస్ పొరపాటున మీ పేరు ఆ లిస్ట్ లో లేదనుకోండి, ఏమవుతుందో తెలుసా? మీ ఓటు హక్కు పోయినట్టే. కాకపోతే అసలు ఆ లిస్ట్ ఎలా చూసుకోవాలి, ఆ లిస్ట్ లో మన పేరు లేకపోతే ఏం చేయాలి అనే టాపిక్స్ అన్ని నేను ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నాకంటూ చిన్న హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ గా మనం ఈ ఓటర్ లిస్ట్ అనేది ఏంటో తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల్లో తెలుసు, ప్రతి ఇంటికి వచ్చి ఆధార్ కార్డు ఫోటోలతో ఓటర్ సర్వే అవుతుంది. అంటే కొత్త ఓటర్స్ ని నమోదు చేస్తున్నారు, అంటే ఓటర్ హక్కుల్ని అప్డేట్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు దానికి సంబంధించిన లిస్టు గవర్నమెంట్ రీసెంట్ గా విడుదల చేసింది. కానీ దీంట్లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ఎలాగంటే, ఫస్ట్ గా దీనికోసం గూగుల్లోకి వెళ్ళి ఓటర్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. ఫోన్ లో ఉన్న వాళ్ళు డెస్క్టాప్ మోడ్ కి వెళ్ళడం బెటర్. కొంచెం స్క్రోల్ చేస్తే ఈ పిక్ డౌన్లోడ్ అని ఉంటుంది. అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే సైన్ ఇన్ అడుగుతుంది. ఎందుకంటే మన ఓటర్ కాబట్టి సైన్ ఇన్ అవ్వచ్చు. మన మొబైల్ నంబర్ క్యాప్చా ఎంటర్ చేస్తే తర్వాత ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ అడుగుతుంది. తర్వాత ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాంతో లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఇలాగ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ గా మీ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ డిస్ట్రిక్ట్ లో రూలర్ అంటే మీది ఏ ఊరో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద డివిజన్స్ వస్తాయి అనమాట. పోలింగ్ బూత్ డివిజన్స్ వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి. అందులో మీ డివిజన్ ఏదో చెక్ చేసుకొని ఆన్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీకు ఎన్ని డివిజన్లు కావాలంటే అన్ని డివిజన్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కింద క్యాప్చా ఉంది. ఆ క్యాప్చా కరెక్ట్ గా ఎంటర్ చేయండి. నాకే 2-3 సార్లు సరిగ్గా పడలేదు. క్యాప్చా సరిగ్గా ఎంటర్ చేసి డౌన్లోడ్ బటన్ నొక్కారంటే మీకు కొంచెం లోడ్ అయ్యి మీకు కావాల్సిన పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి చూస్తే చూసారా, ఇక్కడ మొత్తం ఆ బూత్ కి సంబంధించిన వాళ్ళందరూ అప్డేటెడ్ లిస్ట్ ఉంది. ఫొటోస్ కూడా ఉన్నాయి, అవైలబుల్ అని చూపిస్తుంది. అంటే ఫొటోస్ అప్డేట్ అయినాయి, కానీ సెక్యూరిటీ పర్పస్ వల్ల మనకు చూపించరు అనమాట. సో ఈ ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. అన్న మాకు ఏం తెలియదు, అసలు ఓటర్ లిస్ట్ ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలో తెలియదు, మా బూత్ లోని అదే మా ఓట్ ఐడి ఏ బూత్ దగ్గర ఉందో కూడా మాకు క్లారిటీగా తెలియదు, మేమేం చేసుకోవాలో అని మీలో ఎవరికైనా డౌట్ ఉంటే అది మనం ఫోన్ లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, మీకోసం నేను చేస్తాను. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే డెడ్ లైన్ ఆగస్ట్ 31 వరకే. జస్ట్ ఈ వెబ్సైట్ తెలియడం వల్ల మా ఫ్రెండ్ ఓటు హక్కు లేదని మేము వెంటనే తెలుసుకొని మా నియర్ బై సచివాలయంకి వెళ్ళి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని మేము సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేశాక వాళ్ళు చెప్పారు అప్డేట్ అవుతుంది, కొత్త లిస్ట్ వస్తుంది చూసుకోండి అని. సో ఈ ఒక్క తప్పు చేయకండి. ఎందుకంటే ఒక్క ఓటు వేనుకున్నదే కాదు, మన జీవితానికి ఉన్నది కూడా. ఈ వీడియోని అందరికీ షేర్ చేద్దాం, ప్రతి ఒక్కరి ఓటుని కాపాడదాం. సరే, మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వెళ్లే ముందు హైప్ బటన్, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని, లైక్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే అందరికి ఏమి మనం ఫ్రీగా ఇవ్వలేం, కానీ ఇలాంటివి షేర్ చేస్తే వాళ్ళ ఓటు హక్కు కాపాడిన వాళ్ళు అవుతాం, ఎంతో కొంత సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనుకోండి. అయితే ఈ వీడియోకి ఇంతే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఇది నా కంటెంట్ అయితే కాదు, ఈ వీడియోని అవేర్నెస్ కోసం, ఇంకా ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల మీ ఓటు హక్కు కోల్పోకూడదని ఈ వీడియోని చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ బటన్ కూడా క్లిక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.